హాయ్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నేను శైలజ, శక్తిపాత యోగాచార్య, ఆథర్ అండ్ లైఫ్ కోచ్. మనం చాలా రకాలైన హీలింగ్స్, బ్రీదింగ్ టెక్నిక్స్ ఇవన్నీ నేర్పిస్తూ ఉన్నాము. చాలామంది కూడా నేర్పిస్తూ ఉన్నారు. అయితే కొంతమందికి ఈ ఎనర్జీస్ ఏంటి, మన చుట్టూ ఉండే ఆరా ఏంటి, చక్రాస్ ఏంటి, వీటి గురించి అవగాహన లేకపోవడం, ఉన్నా కూడా ఏదో యూట్యూబ్లో చేసుకుంటే మనకు ఏదో వస్తుంది అనుకోవడము, కొన్ని సరైన విధానాలు లేకుండా కూడా ప్రాక్టీస్ చేసి ఇబ్బందులు పడడం కూడా నేను చూస్తూ ఉన్నాను. అయితే నాకేమనిపించిందంటే ఈ 30-40 ఏళ్ల నుంచి నేను ఈ హీలింగ్ టెక్నిక్స్ ఆల్మోస్ట్ ఒక 15 నుంచి 20 రకాల టెక్నిక్స్ నేర్చుకుని వాటిలోని లోతుపాతులు ఏంటి, అవి ఏ ఫ్రీక్వెన్సీలో పనిచేస్తున్నాయి, ఏ విధంగా మనకు ఎలాంటి డిసీజెస్కి ఎలా పనిచేస్తాయి అనే దాని మీద కొన్ని వేల మందికి నేర్పించడము, హీలింగ్ చేయడము, రకరకాలుగా దేశవ్యాప్తంగా తర్వాత బయట అబ్రాడ్లో కూడా క్లాసెస్ నిర్వహించడం వల్ల నాకున్న అవగాహనతో కొంత అసలు హీలింగ్, సెల్ఫ్ హీలింగ్, అసలు హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ అంటే మనం ప్రాణాయామ చేస్తాము, యోగా చేస్తాము, లేదంటే ఆర్గానిక్ లివింగ్ అంటాము, ఆర్గానిక్ ఫుడ్ తింటాము, ఇవన్నీ చేస్తాం. కానీ మన ఎనర్జీని మనం ఎందుకు కోల్పోతున్నామో, ఈ కోల్పోతున్న దాన్ని ఎలాగ మనం రికూప్ చేసుకోవాలి, ఏ విధంగా మనం కోల్పోతున్న ఎనర్జీని ఎలా తెచ్చుకోవాలి, ఎలాంటి పద్ధతుల్లో తెచ్చుకోవాలి, ఎలాంటి ఫ్రీక్వెన్సీలో ఎనర్జీ తీసుకుంటే మనకు తొందరగా ఫలితాలు కనిపిస్తాయి, ఇవన్నీ మనం అర్థం చేసుకోగలిగితే అసలంటూ ఏంటో, మనం ఏం కోల్పోతున్నామో, మనం ఏం తెచ్చుకోవాలి, ఏం చేయాలి, ఇవి నేర్చుకోగలిగితే ఆ జీవితం ఒక విధంగా సరైన మార్గంలో నడుస్తుంది. మనం ఇవాళ చూస్తున్నాము చాలామంది యాంగ్జైటీ, డిప్రెషన్ లేని వాళ్ళు అనేది కనిపించరు. ఫియర్ ఇంకా అందరికీ అదొక ఆభరణం అయిపోయింది. ఫియర్ ఒకటి, యాంగ్జైటీ ఒకటి, వర్రీ ఒకటి, రిసెంట్మెంట్, యాంగర్ ఆల్సో, అన్నీ అన్నమాట. మనం చూస్తే దానికి కారణాలు ఏంటో మనకు తెలియదు, ఎందుకు మనకు కోపం ఉందో మనకు తెలియదు, ఎవరి మీద కోపం ఉందో మనకు తెలియదు, ఎందుకు మన లోపలికి వచ్చిందో మనకు తెలియదు. కాబట్టి ఆల్ దీస్ ఎమోషనల్ ఆస్పెక్ట్స్ ఇవన్నీ కూడా సైకోసోమాటిక్ ప్రాబ్లమ్స్గా స్టార్ట్ అయ్యి సైకలాజికల్గా మన మెంటల్ స్టేట్స్ మీద, ఎమోషనల్ స్టేట్స్ మీద వాటి యొక్క ప్రభావాన్ని ఎనర్జీ లెవెల్లో చూపించి అక్కడి నుంచి మనకు ఒక ఫిజికల్ డిసీజ్గా అది మేనిఫెస్ట్ అవుతుంది. కాబట్టి మనం వీటిని కరెక్ట్ చేసుకుంటే కానీ మన కోపం పోదు, ఆ ఎనర్జీని కరెక్ట్ చేస్తే కానీ మన వర్రీ పోదు. వర్రీ ఎలా పోతుందండి, మనకేదో అది ఉంది కదా, ఇది లేదు కదా అని కదా వర్రీ అంటే, ఉన్నదానికి లేని దానికి కూడా మనకు వర్రీ ఉంది. ఉంటే వర్రీ ఉంది, లేకపోతే వర్రీ ఉంది. అంటే వర్రీ అనేది ఒక స్టేట్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ ఆర్ ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఎనర్జీ అనేది అర్థం చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం దాహంగా ఉంటే నీళ్లు తాగుతాం, ఎందుకు, బాడీ అడుగుతోంది కాబట్టి. అలాగే నీకు ఎనర్జీ లేనప్పుడు అది ఒక ఎమోషనల్గా ఒక వర్రీగాను, యాంగర్గాను, సాడ్నెస్ గాను, ఫియర్ గాను అది ఎక్స్ప్రెస్ అవుతూ ఉంటుంది. అవి మన బాడీలోని డిఫరెంట్ ఆర్గాన్స్ మీద వాటి యొక్క ప్రభావం చూపిస్తుంది. ఇవన్నీ ఎలా ఉంటాయి, మనము కొంత సెల్ఫ్ కేర్ మనముగా ఎలాగా ఎనర్జీని వాడుకోవచ్చు అనేది నేర్పిద్దాం అనుకుంటున్నాను. జనరల్గా ఏంటంటే చాలా టెక్నిక్స్, కొన్ని టెక్నిక్స్ అయితే 2 లక్షలు 3 లక్షలు ఉంటాయి నేర్చుకోవడానికి, కొన్ని 50,000 ఉంటాయి, కొన్ని 10,000 ఉంటాయి, కొన్ని 5,000 ఉంటాయి, కొన్ని 3,000 ఉంటాయి, కొన్ని ఫ్రీ ఉంటాయి. అయితే డబ్బు బట్టి వాటిని మనం ఎప్పుడూ కూడా అంచనా వేయకూడదు. డివైన్ ఎనర్జీస్ అమూల్యమైనది, వాటిని మనం ఖరీదు కట్టలేము. కాబట్టి కొన్ని ఖరీదు కట్టలేని అమూల్యమైన కొన్ని విధానాలు నేను మీకు నేర్పిద్దాం అనుకుంటున్నాను. ఖర్చు పెట్టుకుని మీరు చేయదలుచుకుంటే చేయండి, కానీ తప్పకుండా మీ మీద మీరు ఇన్వెస్ట్ చేసుకోవాలి, నేర్చుకుని మీరు ఆరోగ్యాన్ని తెచ్చుకోవాలి. ఆ విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ఆరోగ్యం అనేది ఉంటుంది. కాబట్టి ఈ కొన్ని టెక్నిక్స్ నేర్చుకుని ఈ ఎనర్జీని మనం మెయింటైన్ చేసుకుంటే మనకి ఇలా ఉందా అని మీకు అర్థమైంది అనుకోండి, మీరు కొన్ని నేర్చుకోవడానికి వీలవుతుంది. కాబట్టి సెల్ఫ్ హీలింగ్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఎనర్జీస్, చక్రాలు బ్యాలెన్స్ చేయడము, చక్ర యాక్టివేషను,
ఆరాని ప్రొటెక్ట్ చేసుకోవడము, ఆరాని ఇంక్రీజ్ చేసుకోవడము. ఇవన్నీ కూడా నేను ఒక ఫ్రీ మాస్టర్ క్లాస్ పెట్టదలుచుకున్నాను. టేకింగ్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ విత్ ఎనర్జీ బ్యాలెన్సింగ్ అనమాట. శక్తి ద్వారా మీ యొక్క శక్తిని, ప్రాణశక్తిని పెంచుకోవడం ద్వారా దివ్యమైన శక్తిని తీసుకుని మీరుగా ఆరోగ్యంగా ఉండడానికి, మెయింటైన్ అవ్వడానికి ఏమి కావాలో అది నేను కొంత నేర్పిస్తాను. అది మీరు ఫాలో అయ్యి మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. వచ్చిన తర్వాత ఇంకేమైనా కొత్తగా ఇంకా నేర్చుకోవాలి, నేను ఇంకా ముందుకు వెళ్ళాలి నా జీవితంలో అని మీరు అనుకుంటే మీరు కొత్తగా ఏమైనా నేర్చుకోవచ్చు. కాబట్టి ఇది మోస్ట్లీ నేను సాటర్డే మేబీ 30th నవంబర్ ఈవినింగ్ 7 o'clock ఉంటుంది, 7 to 8:30 వరకు. కొంత నేర్పించిన తర్వాత మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటాయి. అయితే ఏదో అనుకుని వదిలేయద్దు, ఏదో ప్రవచనాల్లా కాదు. దిస్ హియర్ ఐఎమ్ గోయింగ్ టు టీచ్ యూ హౌ టు టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను చాలా మందిని చూస్తున్నాను, కోవిడ్ తర్వాత డిప్రెషను, చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మాకేం చెయ్యాలనిపించడం లేదంటారు. చెయ్యాలనిపించి నీ మీద నీవు టైం పెట్టుకోకపోతే నీ జీవితం పూర్తిగా నాశనం అయిపోతుంది. కాబట్టి అది వాళ్ళు చేయాలి. చాలామంది క్యాన్సర్ తోటి, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్ ఇలా ఉండేవాళ్ళు కూడా చాలా భయం ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, లోపల ఒక ఏం చేస్తున్నామో తెలియని ఒక బాధ ఉంటుంది. కానీ వాళ్ళు కూడా ఊరికి ఆ జబ్బు గురించి మాట్లాడడము, చెప్పడము, ఆ నెగిటివిటీని పెంచుకోవడం అనేది చాలా జరుగుతుంది. వాళ్ళు కూడా తప్పకుండా మీకు అనారోగ్యం ఉన్నా, ఆపరేషన్ అయ్యున్నా, రీహాబిలిటేషన్కి వెళ్ళి లక్షలు ఖర్చు పెడుతున్నారు, మీరు పెట్టుకోండి, నాకు అభ్యంతరం లేదు. తప్పకుండా ఇది నేర్చుకుంటే మీ లోపల ఉండే ఫియర్, ఎప్పుడైతే ఒక ఆపరేషన్ జరిగిందో ఎనర్జీ లెవెల్లో, ఎమోషనల్ లెవెల్లో, సబ్కాన్షియస్ మైండ్లో మీ మీద పడిన కొన్ని భయాలు, ముద్రలు అనేవి ఈ పద్ధతుల్లో మీరు బయటికి పంపించి వేసి ప్రశాంతంగా ఆ బాడీ పార్ట్ని హీల్ చేయడానికి వీలయ్యే విధంగా నేను కొన్ని నేర్పిస్తాను. తప్పకుండా ఎక్కువ మంది జాయిన్ అవ్వండి. ఎక్కువ మంది జాయిన్ అయితేనే నేను కండక్ట్ చేస్తాను. 5 మంది 10 మంది అయితే మాత్రం అందులో అనౌన్స్ చేసి పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ కాబట్టి నేను నేర్పించలేదని చెప్తా. ఓకే, థ్యాంక్ యూ.